మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ జూమ్ యాప్ ద్వారా కనెక్ట్ అయినటువంటి ప్రతి ప్రియులకు పరిశుద్ధులకు నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. నేటి వాక్య భాగ ధ్యాన నిమిత్తమై నిర్దేశింపబడినటువంటి లేఖన భాగములు తీతుకు రాసినటువంటి పత్రికలో కొన్ని విషయాలు మనము ప్రస్తావించి ముగించుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో ఒకటవ అధ్యాయం మనము ధ్యానం చేద్దాం. ఇందులో 16 వచనాలు కలిగినటువంటి ఈ పత్రిక, ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో 16 వచనాలు మాత్రమే ఉన్నాయి. దీన్ని గ్రంథకర్త పరిశుద్ధుడు కానీ మానవుడైనటువంటి పౌలు చేత ప్రభు రాయించారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలానికి సంబంధించి దేవుని యొక్క కాన్షియస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది చర్చ్ ఏ విధంగా ఉండాలి, పెద్దలు నాయకులు ఏ విధంగా ఉండాలి అన్నటువంటి విషయాలను ప్రస్తావిస్తూ ప్రభువారు పౌలు గారిని ప్రోత్సహించి తీతుకు రాస్తా ఉన్నాడు. ఆ సందర్భంలో మనము ధ్యానిస్తా ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ 1వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుడు ఏర్పరుచుకున్న వారి విశ్వాస నిమిత్తమును నిత్య జీవమును గురించినటువంటి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది అని ఈ యొక్క అధ్యాయాన్ని 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, ప్రారంభ వచనము నుండి 4 వచనాలు శాల్యుటేషన్స్ పార్ట్ గా మనం దీన్ని గమనించగలం. కృతజ్ఞతతో కూడినటువంటి వచనాలు. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన రాసినటువంటి ప్రతి పత్రికలో కూడా ఆయన ముందుగా అందరికి కూడా, విశ్వాసులందరికీ, పరిశుద్ధులకు, పెద్దలకు, పరిచారకులకు అందరికీ కూడా శుభవచనాలు, శాల్యుటేషన్స్ అనేవి ఆయన చేస్తా ఉంటాడు. ఇందులో 2వ వచనం చూసినట్లయితే, మొదటి వచనం దేవుడు ఏర్పరుచుకున్న వారి విశ్వాస నిమిత్తమును అని ఇందులో ఆయన దీన్ని ప్రారంభించాడు. దేవుడు ఏర్పరుచుకున్న వారి విశ్వాస నిమిత్తము. దేవుడు ఎవరిని ఏర్పరుచుకున్నాడు, దేవుడు ఎందుకు ఏర్పరుచుకున్నాడు అని మనము ఆలోచించినట్లయితే ముందుగా నేను ఒక 3 విషయాలను సహాయకరంగా చెప్తాను. 1 ప్రభు పని, 2 పౌలు గారి పని, 3 ప్రస్తుత పరిశుద్ధుల పని అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ 3 విషయాల గురించే నేను ఈ కొద్ది సమయంలో మాట్లాడదలుచుకున్నాను. మొదటిది ప్రభువారి పని, 2వది పౌలు వారి పని, 3వది ప్రస్తుత కాలం ఉన్నటువంటి పరిశుద్ధుల పని. అయితే దేవుడు పని ఏంటంటే దేవుడు ఏర్పరుచుకున్న వారి నిమిత్తం. 1వ కొరింథీలు, 2వ కొరింథీలు, పౌలు రాసినటువంటి ప్రతి పత్రికలో కూడా ఆయన మొట్టమొదటిగా శాల్యుటేషన్స్ పార్ట్ లో గ్రీటింగ్స్ చెప్తూ పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారు పరిశుద్ధులకు రాయినది అని చెప్పి ఇందులో ప్రస్తావించాడు. చూడండి, సహాయకరంగా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనము గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనిద్దాం. అందులో ప్రారంభ వచనంలో ఆ మాట ఉంటుందండి. పరిశుద్ధులుగా 1వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు మన సహోదరుడైన తిమోతియు కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అంటాడు. 1వ వచనం 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ వచనం కూడా చూద్దాం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. చూడండి, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలులుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన నొస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘం అంటాడు. అంటే పౌలు గారు వ్రాస్తున్నటువంటి ప్రతి పత్రికకు ముందు ప్రారంభ వచనాలు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకు
సంబోధిస్తూ వారికి శుభవచనము తెలుపుతూ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటాడు. నేను చెప్పాను మీకు మొదటి మాట దేవుని పని అని. దేవాతి దేవుడు ఈ లోకానికి సర్వము సృష్టించేటువంటి సృష్టికర్త. ఆయన చేసినటువంటి పని, ఆయన చేసినటువంటి యాగం, ఆయన చిందించిన రక్తం, ఆయన కొనబడినటువంటి రక్తం, ఆయన పరిశుద్ధంతో ఒలికించి, ఆయన యొక్క రక్తాన్ని ఒలికించి యవన రక్తాన్ని ఒలికించాడు. ఈ షడ్ హిస్ హోల్ హిస్ బ్లడ్ అని చెప్పి మనము చూసుకోవచ్చు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు యాగం, దేవుడు చేసినటువంటి శిలువ బలియాగం, విడవకున్నటువంటి భాగ్యం విడిచి వచ్చాడు. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శిలువను జ్ఞాపకం చేసుకోవడానికి ఎలాంటి అర్హత యోగ్యత లేనటువంటి వారు. ఆయనను సంధించడానికి, ఆయనను దర్శించడానికి, ఆయనను వసించడానికి, అసలు ఆయన ఉరికిలో ఏ మాత్రము మనము పనికి రానటువంటి వారం. ఇలాంటి వారికి వస్తాం. ఈ షెడ్ హిస్ బ్లడ్, రక్తాన్ని ఒలికించాడు. ఒక రక్తపు బొట్టు కూడా తన కోసం దాచుకోకుండా కల్వరిగిరి కొండలో కపాలమనబడిన స్థలములో మిట్ట మధ్యాహ్నంలో ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడాడు. దట్స్ వై హి కాల్డ్ అవుట్. దీని గ్రీక్ లో ఎక్లేషియా అంటారు, ఇంగ్లీష్ లోకి వచ్చరికి కాల్డ్ అవుట్ పీపుల్ అంటారు, తెలుగులోకి వచ్చరికి సంఘం. సంఘం అంటే పరిశుద్ధుల యొక్క సమూహం. ఏ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ ఈజ్ కాల్డ్ ఎ చర్చ్ అని మనం చెప్పుకోవచ్చు. పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడినటువంటి వారు, లోకంలో ఉన్నటువంటి మనం, పాపంలో ఉన్నటువంటి మనం, శాపంలో ఉన్నటువంటి మనం, శిక్షకు గురిగా కావాల్సినటువంటి మనం, నిత్య నరకాగ్నికి యుగయుగము అగ్నిగుండంలో ఆహుతి కావాల్సినటువంటి ప్రజలకు దేవుడు మమ్మల్ని పిలిచి పరిశుద్ధులుగా తీర్చాడు మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు. ఆయన రక్తం వలన, ఆయన నీతి ద్వారా. దేవుని నీతి ఎంత గొప్పది. దేవుడు మనము అపరిశుద్ధులమైనప్పటికీ, మనము పాపులమైనప్పటికీ ఆయన రాజ్యంలో ఉంటూ, ఆయన సుప్రీమసీలో మనం ఉంటూ, ఆయన సంపాద్యంలో మనం ఉంటూ, ఆయన ఇచ్చింది తింటూ, ఆయన ఇచ్చిన గాలిని పీల్చుకుంటూ వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి మనల్ని ప్రభు తన నీతితో, దట్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతి అలాంటిది. మానవ నీతి మామూలుగా మనం ఒక వ్యక్తిని ఆ దగ్గర తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు. మనం ఏమైనా మనీ సహాయం చేస్తే వాళ్ళు సహాయం చేస్తారు, మనం పలకరిస్తే వాళ్ళు పలకరిస్తారు. కానీ దేవుని నీతి అది కాదు. దేవుని నీతి నిష్కల్మషమైనటువంటి దేవుని నీతి, దట్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతి వలన విశ్వాసులుగా మనల్ని పిలిచాడు, పరిశుద్ధులుగా చేశాడు, సంఘాన్ని భూలోకంలో ఏర్పాటు చేశాడు. దట్ ఈస్ ద లార్డ్స్ వర్క్. దేవుని పని, ప్రభు పని అది. ప్రభు సంఘాన్ని స్థాపించాడు. ఆయన శిష్యులు ఒక కాలానికి వచ్చేసరికి నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మరలా వచ్చి తీసుకొని పోతాను అన్నప్పుడు శిష్యులు చాలా అభ్యంతర పడతారు. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి మనకు దేవుని సంఘాన్ని ఇచ్చాడు, దేవుని ప్రజల యొక్క సమూహాన్ని ఇచ్చాడు. సంఘం అనగా ఇట్స్ నాట్ ఎ బిల్డింగ్. సంఘం అనగా ఏ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసుల యొక్క సమూహమే సంఘం. అది పరిశుద్ధులు, ఏ గ్రూప్ ఆఫ్ హోలీ పర్సన్స్, హోలీ గోస్ట్ అనేది మనం గమనించవచ్చు. ప్రియ సోదరి సోదరులారా, అయితే ఇంకొక విషయానికి వచ్చేసరికి ఆ 4వ వచనంలో నిత్య జీవం, నిరీక్షణ, భక్తి అనేటువంటి 3 పదాలను వాడాడు. దీనికి ముందుగా ఇది ప్రభువారు మనకిచ్చినటువంటిది. ఒకటి నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. తరాలు మారినా, యుగాలు మారినా, రోజులు మారినా, పరిస్థితులు మారినా, మనకు దగ్గర ఉన్నటువంటి వారు మారినా, ఈ లోకంలో ఉన్నప్పటికీ, ఈ లోకం విడిచిపోయినప్పటికీ సదాకాలం నిలిచేది, సదాకాలం ఉండేది నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్. దోస్ హూ ఆర్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్, దే బిలాంగ్స్ టు ఎవర్ లాస్టింగ్.
ఎవరైతే క్రీస్తు ప్రభువాన్ని అంగీకరిస్తారో, ఆయన జీవ మరణ పునరుత్థానమును అంగీకరిస్తారో, ఆయన రక్షకుడుగా అంగీకరిస్తారో, వారు నిత్య జీవానికి అర్హులు. ప్రియ సోదరి సోదరులారా, ఈ జూమ్ యాప్ ద్వారా వింటున్నటువంటి మీకు నేను ప్రభు పక్షంగా ఒక మాట చెప్తున్నాను. ఈ నిత్య జీవానికి అర్హులు కానట్లయితే, ఇక లోకంలో ఉన్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరు మరి అంగీకరించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. రెండవ మాట, ఈ 4 వచనాల్లోనే నిరీక్షణ, హోప్, నిరీక్షణ అనేది మనం చూడొచ్చు. ఈ నిరీక్షణ ఎంతకాలం అంటే దేవుడు వచ్చేంత వరకు, ఈ భూలోకంలో ఉన్నటువంటి సంఘం విడిచిపోయేంత వరకు ఈ నిరీక్షణ మనకుంది. ఒకవేళ మనము బాహ్యంగా ఒక 50 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఈ లోకం ఖచ్చితంగా విడిచి వెళ్ళవలసిందే. మనకు ఒక నిరీక్షణ అనేది ఉంది. ఆయనతో సదాకాలము ఉంటామన్న నిరీక్షణ. మూడవది భక్తి. ఈ 3 విషయాలు ఇందులో ప్రస్తావించబడినవి. భక్తి, ఈ భక్తి కలిగినటువంటి వారు మాత్రమే ఇందులో దేవుని సంఘములో చురుకుగా పాల్గొంటారు. దేవుని సంఘంలో పనివారుగా పిలువబడతారు, జత పనివారుగా పిలువబడతారు. ఇందులో కూడా ఒక్క విషయం కూడా నేను చెప్తాను. సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం ప్రభువారు ఈ 4 విషయాలు ఇక్కడ ఈ నాలుగు వచనాల్లో, మొదటి అధ్యాయం 4 వచనాల్లో చూస్తాం. ఒకటి నిత్య జీవం, రెండవది నిరీక్షణ, మూడవది భక్తి, 4వది సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ థియరాటికల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇప్పుడు కరెంటు ఎలా ఉంటుందంటే వస్తే వెలుగుతుంది, అది థియరాటికల్ నాలెడ్జ్. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటి? అది వెలిగిస్తే వెలిగింపబడమంటది ప్రాక్టికల్ నాలెడ్జ్. అలాగా ఏదైనా కానీ మామూలుగా షుగర్ ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది, అది థియరాటికల్ నాలెడ్జ్. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటి? తింటే కానీ తెలుస్తుంది దాని రుచి. సో అనుభవ జ్ఞానం, సత్య విషయంలో అనుభవ జ్ఞానం ప్రభువారి పని. అది దేవుడు అపాత్రులమైనటువంటి మనల్ని అపరిశుద్ధమైనటువంటి మనల్ని, లోకంలో ఉన్నటువంటి మనల్ని, పాపంలో ఉన్న మనల్ని, నిత్య నరకాగ్నికి జోలుతున్నటువంటి మనల్ని పిలిచాడు, పరిశుద్ధునిగా ఆపాదింపజేశాడు. ఆయన ఆపాదింపజేస్తూ 4 విషయాలు: నిత్య జీవం అనుగ్రహించాడు, నిరీక్షణ అనుగ్రహించాడు, భక్తిగా ఉండడానికి ప్రభువే మనల్ని నిలబెట్టాడు. తర్వాత సత్య విషయమైనటువంటి అనుభవం జ్ఞానం కలిగి ఉండాల్సిందిగా ప్రభు ఆ విషయాలు ఆయన మనకు హోంవర్క్ ఇవ్వలేదు. ఆయన మనకు ఇచ్చాడు భక్తిగా ఉండమని. ఆయన లేఖనాలు, ఆయన కట్టడలు, ఆయన సంఘం ఇచ్చాడు. కాబట్టి ప్రియ సోదరులారా, ఇందులో ఒక మాట ప్రయోగించబడింది, అప్పగింపబడినటువంటి సువార్త. నేను చదువుతున్నాను ఆ వచనం చూడండి. ఇక్కడ 1వ అధ్యాయంలో 3వ లైన్లో, భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయునది అని చెప్పాడు. అంటే నేను నిరీక్షణ, భక్తి, సత్య విషయమైనటువంటి ఆధారం అని చెప్పాను. పౌలు గారి గురించి ఒక మాట చెప్తున్నాడు. దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? దేవుని దాసుడు. నేను ఇదిగో ఇంత గొప్ప వ్యక్తిని, ఇంత గొప్ప భక్తుని, ఇంత రచయితని. వాస్తవానికి హీస్ ఏ గ్రేట్ స్కాలర్ పర్సన్, పండితుడు, పామరుడు కాదు. ధర్మశాస్త్రాన్ని అభ్యసించినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి పౌలు. ఆయన ఏమంటున్నాడు? ఆయన రాసినటువంటి ప్రతి పత్రికలో కూడా దాసుడు, ఏ బాండ్ అండ్ సర్వెంట్, దాసుడు, ఏ బాండ్ అండ్ సర్వెంట్, దెర్ ఇస్ నో రైట్స్ హిమ్సెల్ఫ్. అతని మీద అతనికి అధికారం లేదు. అలాంటి వాడే దాసుడు. సిట్ అంటే
తెలుగులో కూర్చోవాలి, స్టాండ్ అంటే తెలుగులో నిలబడాలి. కానీ దాసుడికి దేర్ ఈస్ నో రైట్స్ అబౌట్ హిమ్సెల్ఫ్. యజమాని మాస్టర్ సిట్ అంటే సిట్, గో అంటే గో. అంతేకాదు యూదులు ఆ రోజుల్లో యజమాని దగ్గరికి వస్తే, యజమాని బయటికి బజారుకో ఎక్కడికి వెళ్ళిన తర్వాత దాసుడు ఆ వాకిట్లో నిలబడి ఆ యజమాని యొక్క కాళ్ళ చెప్పులు వారును విప్పాలి. ఎవరు? దాసుడు. మళ్ళా యజమాని బజారుకి వెళ్తున్నప్పుడు, ఇంట్లో నుంచి బయటికి పోతున్నప్పుడు మళ్ళా చెప్పులు అతనే వేయాలి. అందుకనే రాస్తారంటే, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అనే ప్రభువుని గురించి ప్రస్తావిస్తూ ఆయన చెప్పులు వారును విప్పుటికైనా నేను అర్హుడను కాదుంటాను. ప్రభువాని గురించి సందర్భంలో ఆయన పరిచయం చేస్తాడు. అంటే ఆయన అంత గొప్ప వ్యక్తి అని చెప్పడానికి. ఆ రోజుల్లో యూదులకు అలవాటు సోదరులారా, దాసునికి తన మీద అధికారాలు అంటే బయట బాహ్య ప్రపంచంలో అది సెకండరీ థింగ్. ఫస్ట్ ఏంటంటే తన మీద తనకే అధికారం లేదు. ఎవరైతే యజమానుడు చెప్పినట్టు మాత్రమే వినాలి. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అపుస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడు? నేను దేవుని యొక్క దాసుడను, అపుస్తలుడుగా పిలువబడిన వాడిని అని చెప్తా ఉన్నాడు. దాసుడు అని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. మామూలుగా మనమైతే వానశ్రీ, గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు అని చెప్పి అన్ని మొత్తం చదివిన తర్వాత లాస్ట్ లో పేరుంటుంది. కానీ ఈయన ఈ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ దేవుని దాసుడు, దేవుని దాసుని అని చెప్పి చెప్తా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, వాట్ ఏ హంబుల్నెస్ మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రభువారి పని చూశాం. అపోస్తుడైన పౌలు ఇక్కడ 4వ వచనంలో కూడా, 4వ వచనాలలో కూడా ఒక మాట ఉంది, నాకు అప్పగింపబడినటువంటి సువార్త ప్రకటన. ప్రభువారు పరిచయం చేశాడు. 33.5 సంవత్సరాలు భూలోకంలో నిష్కలంకంగా జీవించాడు. ఆయన ఒక చిన్న కుగ్రామంలో జీవించాడు. ఎంతో మంది వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు. తన పరిచర్య 33 సంవత్సరాలు ఈ లోకంలో గడిచిపోయింది. ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశాడు. అయితే ఒక మాట మనము చూసినట్లయితే, శిలువకు వెళ్ళబోయే ముందు, ప్రభువా ఇది నీ చిత్తమైతే నా యొద్ద నుంచి తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు, దట్ ఈస్ దై విల్ నాట్ మైన్ అని ప్రభు దేవుని వేడుకుంటాడు ప్రభువారు. ప్రియ సోదరి సోదరులారా, అలాంటి గొప్ప పని చేసి ప్రభువు వారు మనకు సంఘాన్ని అప్పగించాడు. భూలోకంలో పరిశుద్ధ సమూహం సంఘం. ఈ సంఘానికి పౌలు చేసినటువంటి పని, పౌలు రాసినటువంటి పత్రికల గురించి మనం వింటా ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, అప్పగింపబడినటువంటి సువార్త. అయితే పౌలు తన యొక్క జీవితంలో ఎంత ఎంత అట్రాక్టివ్ హంబుల్నెస్ చూపించాడో, తన యొక్క పనిని ఎంతగా చేసి చూపించాడో. అసలు పౌలు మామూలు వ్యక్తి కాదు. పౌలు చాలా సంఘానికి కీడు చేసినటువంటి వ్యక్తి, పరిశుద్ధులను హింసించినటువంటి వ్యక్తి, నిలువన నరికి పోగులేసినటువంటి వ్యక్తి, కొట్టినటువంటి వ్యక్తి, శూలాలతో పొడిచినటువంటి వ్యక్తి పౌలు. ఆయన గురించి మనం చూసినట్లయితే 9వ అధ్యాయం చూడండి, నేను చదువుతున్నాను. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం నేను చదివి వినిపిస్తున్నాను. జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎదుక వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగను. ప్రియ సోదరి సోదరులారా, పౌలు ఎంత సంఘాన్ని, ప్రభు పిల్లలను హత్య చేస్తున్నాడు, నిలువున చంపేస్తాడు. ఎలాంటి జాలి దయ లేదు. ప్రభువు వారు ఆయన సంధించక ముందు, ప్రభు వారిని ఆయన అంగీకరించక ముందు సౌలు ఈ విధంగా ఉంటాడు.
కానీ గ్రీక్ లో ఒక మాట వాడాడు, ఎలిమెంటో అన్నాడు. ELYMAINETO, ఎలిమెంటో అనేటువంటి మాట వాడాడు. ఈ మాట ఈ లేఖన గ్రంథంలో అన్ని చోట్ల కూడా ఈ 9వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. 9వ అధ్యాయంలో శిష్యులను బెదిరించుటయు హత్య చేయటం అని చెప్తూ కీర్తనలకు రాసినట్టు కీర్తనలు 80వ అధ్యాయం ఒక్కసారి మనం చదువుదాం. కీర్తనలు 80వ అధ్యాయంలో కూడా సౌలు గురించినటువంటి మాటలను అక్కడ మనం బెదిరించుటయు పాడు చేయటు అనే దానికి గ్రీకు ట్రాన్స్లేషన్ లో చక్కగా రాయబడి ఉంది. అందులో తెలుగు మనం చూద్దాం. చూడండి, 80వ అధ్యాయం కీర్తనలు 80వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 12వ వచనం. త్రోవను నడుచు వారందరూ దానిని తెంచివేయినట్లు దాని చుట్టూ కంచెను నీవేలా పాడు చేసితివి. పాడు చేయుట, బెదిరించుట, హత్య చేయుట అని తెలుగులో రాశారు. ఒరిజినల్ గ్రీక్ ట్రాన్స్లేషన్ తర్జుమాలో పాడు చేయుట. పౌలు శిష్యులను, సంఘములను పాడు చేస్తా, అప్పటికి సంఘం ఏర్పాటు అవ్వలేదండి, పాడు చేస్తా ఉన్నాడు, ప్రభు పనికి ఆటంకం చేస్తా ఉన్నాడు అని కింద చదువుతాను. చూడండి, మళ్ళా నేను దీంట్లోనే 12వ వచనం కీర్తనలో గ్రంథంలో 80వ అధ్యాయం చదువుతాను. చూడండి, దాని చుట్టూ కంచెలను నీవేలా పాడు చేస్తేవి, అడవి పంది దాన్ని పేకలించెను, పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. గ్రీక్ ట్రాన్స్లేషన్స్ లో దేవుని యొక్క పొలాన్ని పాడు చేయటం, పొలము పాడు చేసినట్టుగా, అంటే అడవి మృగాలు పంట చేలలో పడి ఏ విధంగా నాశనం చేస్తాయో ఆ విధంగా పౌలు గారు ప్రభు బిడ్డలను చేశాడు అని ఆ గ్రీక్ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో ఉంది. ఈ అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో శిష్యులను, పరిశుద్ధులను బెదిరిస్తా ఉన్నాడు అని చెప్పారు. ప్రియ సోదరి సోదరులారా, ఇలాంటి వ్యక్తి, ఇలాంటి మనిషి, సచ్ ఏ పర్సన్, దేవుని యొక్క ప్రకాశమానము చూశాడు. దేవుడు అతని కనులను తెరిచాడు. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఆయన దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడు ఆయనను మార్చుకోవడం, దేవుడు స్వయంగా ఆయనతో మాట్లాడటం. సౌలా సౌలా అన్నప్పుడు నీవెవరివి అంటే, నేను నీవు హింసించినటువంటి క్రీస్తును అనగానే ఆయన కంటి పొరలు చూపు కోల్పోయాడు, తిరిగి మళ్ళా పొందాడు. ప్రత్యక్షత ద్వారా ఆయన రక్షింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనను ప్రత్యక్షంగా సంధించాడు, ఆయనను దర్శించాడు. సౌలు పౌలుగా మారాడు. బెదిరించిన వాడు అడవి మృగముల వలె దూరి పంటలను నాశనం చేసినట్టుగా మరి ఆనాటి ప్రజానికాన్ని, క్రైస్తవ్యాన్ని లేకుండా ఈ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తా ఉన్నారు అన్నటువంటి ఒక చిన్న పాయింట్ పట్టుకొని పౌలు, అంత దుర్మార్గుడిగా వ్యవహరించిన పౌలును దేవుడు పరిశుద్ధుడిగా మార్చాడు. పౌలు ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆయన చాలా దాన్ని ఏమంటారంటే ఒక ఫిలాసఫర్. ఆయన ఒక ఫిలాసఫర్ గా, తత్వశాస్త్రవేత్త, తాత్వికుడు. ఇలాంటి గొప్ప వ్యక్తి, ఇలాంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా వల్లించిన వాడు పౌలుగా చేయబడ్డాడు. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం గుర్తించినట్లయితే ప్రభువారి పని సంఘమును బెదిరించినట్టు వాడిని కూడా, అలాంటి దుర్మార్గును కూడా ప్రభువు మార్చగలిగాడు. ఈ లోకంలో ఒక మనిషిని మార్చగలిగేది, ఒక వ్యక్తిని ఉన్నతంగా తీర్చగలిగేది దేవుని వాక్యమే, దేవుని కట్టడలు మాత్రమే. మనం కీర్తనల గ్రంథం 119లో చూస్తాం, యవనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందరు, ఈ వాక్యం చేతనే కదా అని. ఆ తర్వాత మత్తయి సువార్తలు కూడా మనుషుడు ఆ రొట్టె చేత మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రస్తావించవచ్చు. జీవించడం అంటే ఫిజికల్ గా సదాకాలం ఉంచడా కాదు 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 కాదు
తాను జీవించినటువంటి డ్యూరింగ్ లైఫ్ పీరియడ్ లో తను ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా నీతిగా బ్రతకాలో, సాత్వికంగా బ్రతకాలో, పరిశుద్ధంగా బ్రతకాలో దేవుని వాక్యములో నుంచి మాత్రమే. దెర్ ఇస్ నో వే టు లీడ్ హోలీ లైఫ్ ఎక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క లేఖనానికి అతీతంగా ఎవరు బ్రతకలేరు. దేవుని యొక్క లేఖనానికి అతీతంగా ఎవరు పరిశుద్ధంగా తీర్చబడలేరు. దేవుడు మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు. ఒకరోజు ఆయన అనౌన్స్ చేశాడు, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించామో అట్ ద మూమెంట్ దేవుడు వెంటనే డిక్లరేషన్ ఇచ్చాడు. మ్యారేజ్ అయిపోయిన వెంటనే పలాని పలాని పోయి ఈ రోజు నుంచి భార్యాభర్తలుగా మీరు కొనసాగుతారు, భార్యాభర్తలని ప్రకటిస్తున్నాను, వీరు విడిపోకూడదు, చివరకు ఎవరు విడగొట్టకూడదు అని చెప్పి ఏ విధంగా ప్రకటన చేస్తారో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, డిక్లరేషన్ ఇచ్చాడు. ఎవరికి ఇలాంటి అర్హత, అథారిటీ లేదు, ప్రభు వారికి మాత్రమే. ప్రియ సోదరి సోదరులారా, ఇలాంటి ప్రభు పనిలో నాకు అప్పగింపబడినటువంటి పని సువార్త పని అని పౌలు చేశాడు. పౌలు యొక్క హంబుల్నెస్, పౌలు యొక్క టెర్రరిజం, అతను చాలా గొప్పది. హర్రర్ టెర్రర్ అనొచ్చు పౌల్ని. అతను వస్తున్నాడంటే పసిపిల్లకు కూడా పాలు తాగదు, అంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వ్యక్తి పౌలు. అలాంటి వ్యక్తి ఒక దేవుని యొక్క పనిని ఏ విధంగా చేశాడో చూసి మనము ముగించుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రికలో మనం కొన్ని విషయాలు చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రికలో నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 23వ వచనం నుంచి నేను చదువుతాను. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక 23లో మధ్యలో అంటే 24 దగ్గర నుంచి చూస్తే మనకు సహాయకరంగా ఉంటుంది. మరి నేను అనేక పర్యాయములు 23 చదువుతాను. వారు క్రీస్తు పరిచారకుల వెరివాలెమనే మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడుతుంది. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుంది. అసలు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రకటిస్తూనే చెరసాల్లో వేసిన వ్యక్తి ఇప్పుడు ప్రభు వారి కోసం, ప్రభు వారి పనిలో దేవుని యొక్క సంఘానికి సహాయకారిగా అనేక సార్లు ఆయన చెరసాల్లో అపరిమితముగా దెబ్బలు తిన్నాడు. ఎవరు? పౌలు. అపరిమితంగా కొట్టిన వ్యక్తి, అపరిమితంగా దెబ్బలు తిన్నాడు. వాట్ ఏ హంబుల్నెస్! దేవునిని ఏ విధంగా సమీపంగా చూశాడో, దేవుని పరిచయను ఏ విధంగా అర్థం చేసుకున్నాడో, ఒక బర్నింగ్ హార్ట్, బర్డన్ గాస్పల్ దేవుని ఏ విధంగా ప్రకటించాడో, దేవుని కోసం ఆయన చేసిన అపరిమితంగా దెబ్బలు తింటాడు. అపరిమితంగా దెబ్బలు. ఈ రోజుల్లో మన విజయనాథరావు గారు ఒక మాట చెప్పారు. క్రిస్టియన్ అసెంబ్లీ అంటే ఎవరైతే పరిశుద్ధ సంఘం అని మనం అనొచ్చు. ఆ క్రిస్టియన్ అసెంబ్లీలో ఒక మాట చూసేటంట, ఎక్కడా కనబడిన మాట ఈ రోజులో సంఘం కనబడుతుందంట, అసెంబ్లీ రౌడీలని. ప్రియ సోదరి సోదరులారా, అపరిమితంగా దెబ్బలు కొట్టలేదు, అపరిమితంగా దెబ్బలు తిన్నాడు. అనేక మార్లు ప్రాణాప్రాయంలో ఉంటుంది. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది. ప్రభువారు ఒక్కసారే దెబ్బలు తిన్నాడు, ఈయన 5 సార్లు తిన్నాడు. ముమ్మారు బెత్తంలో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపుతుంది. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలన ఆపదల్లోను అని చెప్పుకుంటూ ఇక్కడ 29వ వచనం వరకు ఆయన చేసినటువంటి గ్రేట్ డీడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు కొరకు ఆయన చేసినటువంటి పనిని అక్కడ ప్రస్తావించాడు. ప్రియ సోదరి సోదరులారా, నేను ముగించబోతున్నాను. 1 ప్రభువారి పని, 2 పౌలు వారి పని, 3 ప్రస్తుతం ఉన్నటువంటి
పరిశుద్ధుల పరిని. తిరిగి మన యొక్క పాఠంలోనికి వచ్చినట్లయితే తీతుకు రాసినటువంటి ఈ పత్రికలో 5 నుంచి 9 వచనాలు మరి 10 నుంచి 16 వచనాల్లో ఏం చెప్పబడిందంటే చూజన్ ఎల్డర్స్ ఏ విధంగా ఉండాలి, కాన్షియస్ కన్స్ట్రక్షన్, దేవుని యొక్క సంఘం మనస్సాక్షి నిమిత్తం ఫాల్స్ టీచర్స్ ని దేవుడు అంటే సౌండ్ వాళ్ళేం చెప్తారు అంటే తన మనసులో ఉన్నటువంటి మాటను వాక్యాలను వక్రీకరించి చెప్పడం కాదు, వాక్యం ఏం చెబుతుందో తనను అనుసుకొని దేవుని కోసం నిలబడాలని మనస్సాక్షి ప్రకారం 16వ వచనం చూడండి, 15వ వచనం, అపవిత్రులకు అన్ని అపవిత్రములే కాని పవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు, మరియు ఆ మనసులో వారి మనస్సాక్షి అపవిత్రపరచబడినది, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార విషయమై భ్రష్టులై ఉన్నారు. ఆ తర్వాత 5 నుంచి 9 వచనాల్లో సంఘ పెద్దకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, ద క్వాలిటీస్ ఆఫ్ ఎల్డర్స్, ఎవరైతే పెద్దలుగా నియమించబడుతున్నారో నియమించబడాలో ఎవరైతే పెద్దగా వ్యవహరించాలో. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పి ముగిస్తాను. పెద్దలు అనగా దీన్ని మనం చూసినట్లయితే బిషప్స్, ఓవర్సీస్, పాస్టర్స్ అనేటువంటి మీనింగ్స్ సినోనిమ్స్ పర్యాయ పదాలు వస్తాయి. ఈ పెద్దలు మందను కాయువారు, కాపరులకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ మనం చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం. ఇది మనం చూసినట్లయితే మరి ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ ఉన్న వారు మాత్రమే పెద్దలుగా నియమించబడాలి, వారు మాత్రమే ప్రభు పనిలో పాల్పంపులు పొందాలి. ఆ విధంగా ప్రభు వారి పని, పౌలు పని, ప్రస్తుతం ఉన్నటువంటి పరిశుద్ధుల పనిని ప్రభు వారు హెచ్చరిస్తూ ఈ యొక్క పత్రిక రాశారు. ప్రియ సోదరి సోదరులారా, నేను కొన్ని మాత్రమే మీకు చెప్పాను. మరి ఈ విధంగా దేవుని యొక్క కృప మనల్ని ప్రతిమాలుతా ఉంది, దేవుని యొక్క రిడీమ్షన్, దేవుని యొక్క గ్రేస్ ఈ విధంగా చెప్తా ఉంది. నా సంఘము పరిశుద్ధతో వెళ్ళాలి. ప్రభు నా పని, పౌలు పని చూశారు, నా పని చూశారు, ప్రస్తుతం అన్నటువంటి మీరు కూడా ఇలాంటి పని చేయాలి, ఇలాంటి పరిచయం చేయాలని చెప్పి ఈ ఆతని యొక్క ఇన్నర్ మీనింగ్ అని చెప్పి మనము గ్రహించాలి. దేవుడు ఈ యొక్క లేఖన భాగములను మన కొరకు మన యొక్క సంఘము కొరకు దీవించును గాక. అందరికీ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇంతవరకు బైబిల్ స్టడీలో భాగంగా దేవుని వర్తమానం అందించిన దేవుని దాసునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సంఘం తరఫున సమయం తక్కువగా ఉంది కనుక 3 విషయాలు జ్ఞాపకం చేశాడు. అపోస్తులైన పౌలు పని, క్రీస్తు పని, తర్వాత ప్రస్తుతం ఉన్న పరిశుద్ధుల పని. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని అపోస్తులైన పౌలు స్వార్థ వ్యాపకం నిమిత్తమై తన పడిన శ్రమను ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాస ఎందుకు పడ్డాడంటే నిత్య జీవనం గురించి నిరీక్షణతో సత్యం గురించిన అనుభవ జ్ఞానం, అంటే సత్యం గురించిన అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే సరైన భక్తి జీవిస్తారు. ఆ భక్తి నిరీక్షణకు ఆధారమై ఉంటుంది. ఈ నిరీక్షణ నిత్య జీవానికి తీసుకెళ్తా ఉంది. మనం గుర్తు చేసుకోవాలి 4 విషయాలు. ఈ సత్యం గురించిన అనుభవ జ్ఞానం, వాక్య సత్యం తెలిసిన వారే భక్తి కరెక్ట్ గా ఉంటారు. భక్తిలో ఆ భక్తి నిరీక్షణ కలగజేస్తుంది, ఈ నిరీక్షణ నిత్య జీవాన్ని కలగజేస్తుంది అనే విషయాన్ని చక్కగా వర్ణించిన దేవుని దాసులకు నా హృదయపూర్వకమైన సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చివరిగా కట్కానపల్లి నుంచి దేవుని దాసుడు మరి సంఘ పెద్దలు శేఖర్ గారు లైన్ లో ఉన్నారు. ప్రార్థన, చివరి ప్రార్థన 2 నిమిషాలు 3 నిమిషాలు ముగించాల్సిందే తెలియజేస్తున్నాం. ఒకవేళ కట్ అయితే మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఎలియాజర్ ప్రార్థన చేయండి. శేఖర్ గారు సంఘ పెద్దలు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి చేయండి ప్రార్థన. అంకుల్ వినపడట్లేదు, అన్మ్యూట్ చేయండి.
వినపడుతుంది, చేయండి. లేదు, వినపడుతుంది. పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రార్హుడమైన దేవ, పూజనీయుడా, నీ పాదాలకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. మీ అమూల్యమైన ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో బుధవారము బైబిల్ స్టడీలో మీరు మీ కృప చూపినందుకై స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఉంటున్నాం. నీ చిత్తానుసారంగా నీ దాసుని హనోకును మన తండ్రి నిలవబెట్టి మాట్లాడినటువంటి మాటలను నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటున్నాం. మన తండ్రి, నిజంగా నీ దాసుడు 3 విషయాలు మాకు తేటగా బయలుపరిచినటువంటి విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన. నిజంగా పౌలు వారు చేసినటువంటి పని, వారి యొక్క వెనకడి జీవితం మన తండ్రి తేటగా బయలుపడినట్లు మేము చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ దిన పరిశుద్ధులు కూడా ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా సాగిపోవాలి అనేటువంటి ధోరణిలో మన తండ్రి ఉండగా, మన తండ్రి మీకు సమస్తము తెలిసినటువంటి దేవుడవు, నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నావు నాయన. అయితే నా తండ్రి, పౌలు వారు ఎంతగానో మన తండ్రి దెబ్బలు తిన్నాడు, కొట్టబడ్డాడు. ఓ తండ్రి, ఇంకా చెరసాలలో వేయబడినాడు. మన తండ్రి ఇంకా ఎన్నెన్నో హింసలకు గురి అయి ప్రభువులో సాగిపోయినట్లు మేము చూస్తూ ఉంటున్నాం నాయన. వెనకటి పరిస్థితి నిజంగా ఇప్పుడే తెలుసుకున్నాం. ఓ తండ్రి, ఆ యొక్క పరిస్థితులు అందరికి వందనాలు. మధ్యలో అంతరాయం జరిగింది, మన్నించండి. ప్రార్థన చేసిన పెద్దలకు, పాటలు పాడి వినిపించిన వారికి, వాక్యం చెప్పిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. రేపు జేఈ మెయిన్స్ ఆనందరావు గారి కుమారుడు నాగేశ్వరరావు రాయబోతా ఉన్నాడు ఎగ్జాము మన సంఘంలో. ఆ ఎగ్జామ్ నిమిత్తమై ప్రార్థన చేయాలని వారు తెలియజేసి ఉన్నారు. జేఈ మెయిన్స్ ఆనందరావు గారి కుమారుడు నాగేష్ ఎగ్జామ్ రాస్తా ఉండు రేపు ఒంగోలులో. మంచిగా రాయాలని, మంచి రిజల్ట్ రావాలని ప్రార్థన చేయండి. అదేవిధంగా లైన్ లో ఉన్నటువంటి మార్కాపు నుంచి, తర్వాత దోర్నాల నుంచి సంఘ పెద్దలు సామెల్ గారు అంకులు, మరి అంగన్న గారు, అదేవిధంగా కట్కానపల్లి నుంచి మరి శేఖర్ గారు, మరి ప్రసాద్ గారు, బరిగల ప్రసాద్ గారు కూడా లైన్ లో ఉన్నారు. చక్కగా మరి ఈ జూమ్ యాప్ లో జాయిన్ అయ్యి వాక్యం విన్నందుకు ప్రత్యేకమైన వందనాలు. వాక్య ప్రకారం జీవించి ప్రభు కోసం మనం బ్రతకాలని మీ అందరికీ దేవుని పక్షం తెలియజేస్తున్నాం. మరి ఇంతటితో ఈ కూడిక ముగించబడినది. అందరికీ వందనాలు. వందనాలు.